आज यहाँ पे कुंभम पूजा होने वाला है और माता का आखिरी दिन है। तो आज यहाँ पे रात में विसर्जन होने वाला है, तो उसका भी आपको वीडियो दिखाएंगे। यहाँ पे बहुत सारा कोल्ड वक्त भी होने वाला है और एकदम ग्रैंड तरीके से सेलिब्रेशन करके माता का विसर्जन करने वाले हैं। तो चैनल पे बड़े बने रहिएगा गाइस। तो चलिए चलते हैं आप। దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు నాయమ్మ కోటి దండాలమ్మ నాయమ్మ దండాలు పెట్టుకుంటే నాయమ్మారో దర్శనమిచ్చేటి నాయమ్మారో దండాలు పెట్టుకుంటే నాయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి నాయమ్మారో దండిగా ఇస్తాది నాయమ్మారో దక్షిణ భాగములో నయంవారో దేవతగా వెలసింది నయంవారో కృష్ణ నది ఒడ్డున నయంవారో ఇంద్రకీలాద్రి పైన నయంవారో వేప చెట్టు కింద నయంవారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని ముక్తిదాయని అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశంలో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవ్వారో తానకమయ్యింది నయవ్వారో చెట్టు పెండేమో నయవ్వారో నిలిచిపోయింది నయవ్వారో ఎండలో ఎండింది నయవ్వారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు. ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్స్ బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా. తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి. ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు. ఆ తెల్లదొరలో కారం తెలియలేదు. ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నయవ్వారు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా నీవేంటో తెలుసుకోలేకపోయాం, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరునంతా నయవ్వారో నమూన ఇచ్చినారు. నయవ్వారో గుడి కట్టడానికి నయవ్వారో ముహూర్తం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారో గుడి పనులు వేగమాయే. నయవ్వారో తక్కువ కాలములో నయవ్వారో గుడి పని పూర్తయ్యే. నయవ్వారో గుడి ప్రతిష్ట చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ట నయవ్వారో కనకదుర్గమ్మకి నయవ్వారో గుడిలో పెట్టిన
ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో కోరిన కోర్కెలో जाके